నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు ప్రవాసులను దోచుకుంటూ ఉన్న కువైటీల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఎక్కడైనా సరే కానీ ఒంటరిగా వెళుతూ ఉంటే ప్రవాసులపైన దాడులు చేయడం కొంతమంది కువైటీలు అయితే చేస్తూ ఉన్నారు. తాజాగా కువైట్లోని హవల్లీ ప్రాంతంలో మనం చూసుకుంటే దొంగలించబడిన వాహనంతో ప్రారంభమైన దొంగతనం కేసు క్రిమినల్ సెక్యూరిటీ అధికారులు సీసీటీవీ కెమెరాలు మరియు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడం ద్వారా అనుమానితుడిని ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన కువైటీ పౌరుని పట్టుకున్న తర్వాత బయటపడిన విషయాలు తెలుసుకుని పోలీసులు కూడా షాక్ అయ్యారన్నమాట. దీంతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక ప్రవాసుడు తన కారు దొంగలించబడిందని చెప్పేసి దానితో పాటు తన యొక్క పర్సులో 90 కువైట్ దినార్లు, తనకు తన కుటుంబానికి సంబంధించిన బతాకా కార్డులు, అలాగే బ్యాంకు కార్డు వెనుక పిన్ను రాసి ఉందని చెప్పేసి కువైట్ స్నేహితుడు బహుమతిగా ఇచ్చిన ఆహార సామాగ్రి, బియ్యం, నూనె, పాలు, చికెను దొంగలించబడ్డాయని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దొంగతనం జరిగిన 30 నిమిషాల్లోనే ప్రవాసుడి యొక్క మొబైల్కు ఒక మెసేజ్ అయితే వచ్చిందన్నమాట. దగ్గరలోని జెమ్మియాలో తన యొక్క అకౌంట్ నుంచి 65 దినార్లు ఉపసంహరించుకున్నట్లు బాధితుడికి ఒక మెసేజ్ అలర్ట్ వచ్చింది. నేర పరిశోధన విభాగం దర్యాప్తు అధికారులు వేగంగా ముందుకు సాగి నిందితుడిని అతని వాహనం లోపల బంధించిన భద్రతా కెమెరాల ద్వారా లావాదేవీలను ట్రాక్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ అధికారులను నేరుగా నిందితుడి వద్దకు తీసుకువెళ్ళింది. అతడు ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ పౌరుడని చెప్పేసి, అలాగే సాక్ష్యాలు, అలాగే అతను కారు దొంగలించి నగదును విత్డ్రా చేయడమే కాకుండా ఆహార సామాగ్రిని తీసుకొని తన కుటుంబానికి వ్యక్తిగత ఉపయోగం కోసం అప్పగించినట్లయితే ఆ యొక్క కువైటీ పౌరుడు ఒప్పుకున్నారు. అరెస్టు చేసిన తర్వాత అధికారులు ఈ యొక్క కేసునైతే సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. భద్రతా అధికారులు ప్రజలకు కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. బ్యాంకు పిన్ నెంబర్ను వ్యాలెట్లలో ఎప్పుడు నిల్వ చేయొద్దు లేదా బ్యాంకు కార్డులపై రాయవద్దని చెప్పేసి, ఎందుకంటే అలా చేయడం వల్ల మన అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.